చదువుకుంటాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మార్చి చదువుకుంటాం. యోనాతాను వచ్చి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగగా షీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. అందుకు దావీదు నీ భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ మిత్రుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయు అని సెలవీయగా అప్పుడు రాజు సౌలు సేవకుడైన షీబాను పిలువనంపి సౌలును అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. నా ఏలును వాడకు, రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడని నేను చేసిందని షీబా రాజుతో చెప్పెను. కాగా మొఫీబోషెతు రాజకుమారుడు ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. కలిసి మొఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండు. ప్రార్థన చేసుకుందాం. యవనస్తులైన అందరూ మోకాళ్ళకి రండి, ముసుగులు వేయండి. మహాగరుడు మా ప్రియపరుడు తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మరొక మారి ఆశీర్వదిస్తున్నాం. ఆయన గడిచిన 2021 సంవత్సరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేమేపాటి వారం అయినను మీ యొక్క కృప బాహుల్యతను బట్టి మరొకసారి మాకు అవకాశం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆత్మీయంగా మమ్మల్ని ఎదుగుపజేసి 2022 సంవత్సరంలో ప్రభావ మమ్మల్ని అడుగుయడానికి కృపను అనుగ్రహించాలని బట్టి మీకు స్తోత్రాలు. రావాల్సినటువంటి బిడ్డలు త్వరగా ప్రభా దేవా ఆరాధన వర్తమానంలో మీ ప్రవేశించడానికి మునుపు ప్రభా మీరే మాట్లాడండి, సహాయం చేయండి. చమత్కారమైన మాటలతో కానీ జ్ఞానతిశయంతో కానీ నీ వాక్యములు ప్రకటింపబడకున్నట్టు సహాయం చేయండి. ఈ మాట నా నోటించుము, బలహీనులైన నన్ను బలపరచుము, అయోగ్యులను అపాత్రను ఎన్నికలేని నిష్ప్రయోజకుడైన నన్ను చచ్చిన కుక్క వంటి వాడినైనా నన్ను ప్రభా మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. మాట్లాడి సహాయం చేయండి. అనుగ్రహించి మరి యోగ్యమైన రీతిలో మీ బిడ్డలకు ప్రీతికరమైన పరిచయం చేయడానికి అనుగ్రహించిన సమయం పాడు చేయకున్నట్లు సమీప దూర ప్రాంతాలకు చూసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని ఏదే మహిమ గత ప్రభావం పొందుకోమని యేసు క్రీస్తు శ్రేష్ఠమైన నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. కొంచెం ముందుకు వచ్చాను, కొంచెం ముందుకు వచ్చాను.
కొంచెం ముందుకు వచ్చేయండి. కొంచెం ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ముందుతాను. ఎక్కడ ఉన్నారు? ఎవరు మీరు ఎక్కడ రండి, ముందుకు రండి. మీరు కూర్చున్నారు, ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. బిడ్డరా, 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనంలో మాట మాటికి ఒక వ్యక్తి ప్రస్తావించబడుతూ వచ్చాడు. ఆయన పేరు మెఫీబోషెతు అనేటువంటి మాట కనబడుతూ ఉంది. మెఫీబోషెతు అంటే అర్థం ఏమిటి? మెఫీబోషెతు అంటే అర్థం ఏమిటి? బైబిల్లో మొత్తం ఎంతమంది మెఫీబోషెతులు ఉన్నారు? మొట్టమొదటిగా మెఫీబోషెతు ఎక్కడ ప్రస్తావించబడ్డాడు? చివరిసారి ఎక్కడ ప్రస్తావించబడ్డారు? అసలు మెఫీబోషెతు అంటే అర్థం ఏంటి? ఇత్యాది అనేకమైన ప్రశ్నల్లోకి వెళ్తే సమయం అయిపోతుంది కాబట్టి టూకీగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మెఫీబోషెతు అంటే అర్థము సిగ్గుకరమైన అని అర్థం. మెఫీబోషెతు అంటే ఏంటి? సిగ్గుకరమైన. ఈ 13 ప్రత్యేకమైన వచనాల్లో ఒక ముగ్గురు కనబడుతూ ఉంటారు. మొదటిది దావీదు, రెండవది షీబా, మూడవవాడు మెఫీబోషెతు. ఒక తారసపడతాడు ఎక్కడో ఒక దగ్గర మాకీరు. చాలా అద్భుతమైనటువంటి అంతర్లీనముగా దేవుడు ఆరాధన వర్తమానంలోకి సిద్ధపరిచిన మాటలు శ్రద్ధగా వినండి. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. ఈ మెఫీబోషెతు సిగ్గుకరమైన లేక లజ్జాకరమైనటువంటి జీవితము కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఈ రోజు మన ముందు పెడతా ఉన్నాడు. అయ్యా, మెఫీబోషెతు గురించి కొన్ని విషయాలు చెప్పాలని మనము ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే ఒక 5 ప్రాముఖ్యమైన అంతస్తులలో మెఫీబోషెతు యొక్క జీవితాన్ని మన ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. మెఫీబోషెతు యొక్క జీవితము ఏమిటి అని అంటే, బిడ్డలారా, ఈ మెఫీబోషెతు బైబిల్లో ఎంతమంది ఉన్నారో చెప్పరా? ఎంతమంది ఉంటారు బైబిల్లో? మెఫీబోషెతులు ఎంతమంది ఉన్నారు? బైబిల్లో మెఫీబోషెతులు 2 ఉన్నారు. మొదటి వ్యక్తి ఎవరు అంటే మెఫీబోషెతు యోనాతాను యొక్క కుమారుడు. యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు. చూద్దామా ఎక్కడుందో ఆ మాట. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి, ఎక్కడన్నది 6వ వచనం, చదువుతున్నాను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు. అంటే ఇప్పుడు మెఫీబోషెతు యోనాతాను కుమారుడు. ఇది మొదటిది. రెండోది 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు చదువుతున్నాను. 7వ వచనం. తానును సౌలు కుమారుడు యోనాతాను యెహోవా నామం బట్టి ప్రమాణం చేసిన హేతు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా. ఇది రెండోవాడా? ఒకటోవాడా? మొదటివాడే. మీరు అలట్టుకున్నారా లేదని మళ్ళీ ఇంకోసారి అర్థం చేశారు. ఇప్పుడు రెండో వాడు చూద్దాం. కానీ తర్వాత 8వ వచనం. అయ్యా కుమార్తెకు రిస్పా సౌలును కైన 2 కుమారులకు అర్మోయి మెఫీబోషెతును. ఇంతవరకు వాడు మెఫీబోషెతు. రిస్పా ఎవరు? సౌలు యొక్క ఉపపత్ని. మీరు గమనించాలి. నేను ఎందుకు 2 విషయాలు చెప్పానంటే, యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతే, సౌలు యొక్క ఉపపత్నికి పుట్టిన 2వ కుమారుడు కూడా మెఫీబోషెతే. 2 మెఫీబోషెతులు ఒకే కుటుంబంలో ఉన్నారు. అందుకే
ఎప్పుడైనా మీరు గమనించండి బ్రదర్, ఎవరైనా పేరు పెట్టినప్పుడు, ఎవరైనా బాప్టిజం తీసుకున్నప్పుడు కానీ, పేరు మార్చినప్పుడు కానీ, నామకరణం చేసినప్పుడు కానీ పేర్లు పెడతా ఉంటారు సేవకులు. ఒకవేళ ఎప్పుడైనా పేర్లు పెట్టినప్పుడు మనం ఎప్పుడు అడగవలసింది, ఉదాహరణకి ఒక వ్యక్తిని అడిగాం అనుకోండి, యూదా అని పేరు పెట్టారు అనుకోండి, ఎందుకు బ్రదర్ ఈ అబ్బాయిని ఇక్కడి నుంచి యూదా అని నామకరణం చేస్తున్నాము అని సేవకులు వెళ్ళినప్పుడు మీరు అడగవలసింది, అసలు యూదాలు ఎంతమంది ఉన్నారు, ఏ యూదా పేరు పెట్టాడు? ఒకటి ఇస్కరియోతు యూదా పేరు పెడితే, యూదా పేరు కూడా ఇస్కరియోతు యూదా కదా, వాడెవడు? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణాలు అమ్మినోడు. అటువంటి పేరు మన కుమారుడు పెట్టాలని ఇష్టపడతావా? పెట్టడానికి లేదు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెప్పాలి, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు ఎవరు? యూదా పత్రిక రాసినటువంటి వ్యక్తి, అతని పేరు పెట్టే చాలా అద్భుతం. ఎందుకంటే మంచి దైవజనుడు, మంచి సేవకుడు అయ్యాడు కాబట్టి. అలాగా ఎప్పుడైనా పేరులో చాలా విశిష్టత ఉంది. పేరులో తెలియకుండా ఎన్నో పేర్లు ఉంటాయి. పేర్లు పెట్టినప్పుడు కూడా ఎందుకు అన్న యూదా పేరు పెట్టారు కదా, ఏ యూదా అని అడగా, ఇస్కరియోతు యూదా లేదా యేసు ప్రభుకి సహోదరుడు అయినటువంటి యూదా, ఇలాంటి ఇత్యాది ప్రశ్నలు అన్ని కూడా ఉంటాయి. సరే, మన వాక్యభాగంలోకి వస్తాం. మెఫీబోషెతు గురించి కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. మెఫీబోషెతు ఇద్దరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మెఫీబోషెతు అంటే అర్థం ఏమిటి? సిగ్గుకరమైన. సరే, ఈ మెఫీబోషెతు పరిశుద్ధాత్మ దేవుడు ఒక 5 ప్రాముఖ్యమైన అంతస్తులో తన జీవితాన్ని మన ముందుకు పెడుతున్నాడు. ఎందుకు మెఫీబోషెతుని తీసుకున్నామంటే, ఈ మెఫీబోషెతు 5 అంతస్తులలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టించాడు. మెఫీబోషెతు నీ గురించి కొన్ని విషయాలు చెప్పు అని అంటే, మెఫీబోషెతు గురించి ఏం పరిశుద్ధాత్మ రాయించాడో కొన్ని విషయాలు చూద్దాం. మొదటిది రండి, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనా కలడాన్ని దావీదును అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అను ఒకడు ఉండగా వారు అతనిని దావీదు నద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడగగా, అతడు నీ దాసుడైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అడగగా, సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని. ఎవరు ఆ కుంటికాలు గల కుమారుడు? మెఫీబోషెతు. అతని గురించి అడిగితే పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, మెఫీబోషెతు నువ్వు ఎవరని అడిగితే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు తెలుసా? సౌలు కుటుంబములో ఒకడు. సౌలు కుటుంబములో ఒకడు. ఆ మాట మీ హృదయంలో పడనివ్వండి. ఇది మొదటి మాట. రెండో మాట, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా, షీబా యోనాతానుకు కుంటిగా కాళ్ళు గల కుమారుడు. రెండవ అంతస్తు, ఆ మెఫీబోషెతు కుంటి కాళ్ళు కలిగిన వాడు. కుంటి కాళ్ళు అంటే 2 అన్నాడు, కాళ్ళు అంటే 2. అందుకే తలలో వచ్చి మాకే మాట చూస్తారు, అతని కాళ్ళు 2 కుంటి. అది మీ హృదయంలో పడనివ్వండి. ఇది రెండవ మాట. మూడవ మాట, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం. అతను ఎక్కడ ఉన్నాడని అడగగా, షీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. మూడో స్థానము, అతడు లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. ఇది మూడో స్థానం. మొదటి మాట ఏంటి? సౌలు కుటుంబంలో ఒకడు. 2 కుంటి కాళ్ళు కలిగిన వాడు. 3 మాకీరు ఇంట ఉన్నవాడు. 4 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడినైన నేనున్నానెను.
నీ దాసుడునైనా. నాలుగో స్థానము అతడు దాసుడు. ఐదో స్థానం చూస్తాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సేబాను పిలవనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నానను. అంటే అర్థం ఏంటంటే సొత్తంతా కూడా లేనివాడు, అంటే రిక్తుడు అని అర్థం. ఈ 5 ప్రాముఖ్యమైన అంశాల మీద ఆరవ వర్తమానం ఉంటుంది. ఈ 5 ప్రాముఖ్యమైన మాటలు గమనించండి. మొదటిది మెఫీబోషెతు ఎవరు? సౌలు కుటుంబంలో ఒకడు. 2 కుంటి కాలు కలిగిన వాడు. 3 మాకీరు ఇంట ఉన్నవాడు. 4 దాసుడు. 4 క్షమించడు. 5 రిక్తుడైన వాడు. ఈ మెఫీబోషెతులో కొంచెం కలిపితే ఈ 5 స్థానాలు మనమే అనిపిస్తుంది. మన బ్రతుకు కూడా ఈ మెఫీబోషెతు లాగా 5 స్థానాల్లో ఉన్నటువంటి వారిని ఎలాగో చెప్తానికి ప్రయత్నం చేస్తాం. రండి. మొదటిది సౌలు కుటుంబంలో మొదటి స్థానం ఏంటి? సౌలు కుటుంబంలో ఒకడు. మీరు అనొచ్చు, అన్న ఇందులో ఏముంది అని. ఉంది. ఆ ఉన్నది ఏదో నేను చెప్తాను. సౌలు కుటుంబంలో ఒకడే ఉన్నటువంటి విషయంలో పరిశుద్ధాత్ముడు ఏమి చెప్పకనే చెప్తున్నాడంటే, దావీదు మహారాజు సింహాసనానికి ఎక్కడానికి సౌలు కుటుంబీకుల్లో ఎవరైనా ఒకరు మిగిలినా సౌలు తర్వాత యోనాతాను, యోనాతాను తర్వాత మెఫీబోషెతు. ఒకవేళ కుంటి కాలు కాకపోతే ఖచ్చితంగా సింహాసనానికి రాజు వాడే. అవునా కాదు? ఎవరు ఒకరున్నా సౌలు తర్వాత ఇశ్రాయేలు మీద రాజు ఎవరు? ఆ సౌలు కుటుంబంలో ఒకరున్నా మంచిది. ఈ చిత్రం ఏంటో తెలుసా? దావీదు ఈ సౌలు కుటుంబంలో ఒక్కడైనా ఉన్నాడా ఉపకారం చూపుటకు అని ఎందుకు అన్నాడంటే, విచిత్రం ఏంటంటే అసలు దావీదు ఉపకారం చూపించడానికి సౌలు ఏమైనా మంచివాడా అంటే కాదు. ఎందుకు కాదు అని అంటే, ఈ యొక్క రాజుగా ఇంకా ఆయన అధిష్ఠించుకోనుకు సింహాసనానికి రాకమునుకు సౌలుని ఎంత దారుణంగా తరిమాడో తెలియదు. క్షమించండి, దావీదుని ఎంత దారుణంగా తరుగుతూ వచ్చాడో తెలియదు. ఇప్పుడు నేను అంటాను, ఒకనొక సమయానికి సౌలు దావీదునికి ఎలా మారిపోయాడు తెలుసా? శత్రువులా మారిపోయాడు. నాకు తెలిసి బైబిల్లో దావీదులకు పిల్లనిచ్చిన మామ ఎవరు అంటే సౌలే. ఎవరైనా మామయ్య తన బిడ్డని ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తికి ఏమవుతాడో తెలుసా? ఏమవుతాడు? అల్లుడు అవుతాడు. ఒక అల్లుడిని మామ ఎక్కడైనా చంపడం చూస్తారా? కొంచెం ఆలోచిస్తే, అయ్యో ఒకవేళ నా అల్లుడిని చంపితే నా కూతురు ఏమవుతుంది? విధవరాలు అవుతుంది. కొంచెమే ఆలోచన లేకుండా దావీదుని తరిమి 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 మహాభయంకరంగా శ్రమ పెట్టినటువంటి ఒక భయంకరమైన శత్రువుగా సౌలు రాజు దావీదు జీవితంలో మిగిలిపోయాడు. మీరు ఆలోచించండి, ఇంత శత్రువుగా తరిమినటువంటి వ్యక్తి, చంపదలుచుకున్న వ్యక్తి, వారి కుటుంబంలో శేషం ఎవ్వడు మిగలకపోతే, ఎవ్వడు లేకపోతే, ఒకే ఒకరు మిగిలితే అది మెఫీబోషెతు అయితే, ఇప్పుడు దావీదు మహారాజు ఏమంటున్నాడు తెలుసా? నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఒక్కడైనా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఒకవేళ సౌలే దావీదుకు శత్రువు అయితే, శత్రువైనటువంటి వారి కుటుంబంలో ఒక వ్యక్తి మెఫీబోషెతు అయితే, ఈ ఉన్న స్థానము సింహాసనము రాజుగా ఉన్నటువంటి ఈ దావీదు ఆ కుటుంబంలో ఎవరినైనా ఉపకారం చేయడానికి తారసపడతాడా? ఇష్టపడతాడా? ఆలోచిస్తాడా కనీసం? కానీ ఇక్కడ ఏంటో తెలుసా? దావీదు మహారాజు ముందుగా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ సౌలు కుటుంబంలో మిగిలిపోయిన మెఫీబోషెతు నీవు నేను మనం అందరం సాదృశ్యంగా ఉన్నాం. ఇప్పుడు విషయం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారికి శత్రువు ఎవరు? ఇక్కడ సాతాను. శత్రువు అనగా సాతాను. ఇప్పుడు నేను అడుగుతాను, ఒకవేళ
సాతానే శత్రువు అయితే సాతాను కుటుంబీకులు అనగా మీరు మీ అపవాది యొక్క సంతతి, లేదా మీ అపవాది సంబంధులు, లేక మీ తండ్రి అపవాది అంటాడు బైబిల్ గ్రంథంలో. అంటే మనం అందరం ఎవరి కబంధాస్తాల్లో ఉన్నాం తెలుసా? సాతాను. ఇప్పుడు సాతాను యొక్క కబంధాస్తాల్లో అపవాది పిల్లలు పాపిస్తీ జనము సర్ప సంతానమైనటువంటి మనల్ని ఇప్పుడు విచిత్రం ఏంటి తెలుసా? యేసు క్రీస్తు లాంటి పోలికగా ఉన్నటువంటి దావీదు మహారాజు అంటాడు, ఎవరైనా ఉపకారం చుట్టూ ఒక్కడైనా ఉన్నాడు. మీరు ఆలోచిస్తారా? ఒక శత్రువుకి ఉపకారము దావీదు లాంటి వాడు చూపిస్తాడు అనుకుంటారా? నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దేవా ఏం చూసి మమ్మల్ని నువ్వు శత్రువులుగా కాకుండా మిత్రులుగా, అనగా దేవుని యొక్క స్నేహితులుగా నువ్వు చేసుకుంటావు? అది ఎంత అందమైనటువంటి విషయం తెలుసా? ఇక్కడ శత్రువు అయినటువంటి ఈ మెఫీబోషెతుని దానికి వారు పట్టించుకోకపోయినా పెద్ద ఒరిగేది ఏం లేదు. కానీ చిత్రపడి తెలుసా? ఒక్కడైనా ఉన్నాడా అంటే ఒకే ఒక్కడు ఉన్నాడు. సౌలు కుటుంబంలో సేవలో ఉన్నాడు, అతని పేరు షీబా. రమ్మన్నాడు, ఎవరైనా ఉన్నాడంటే అయ్యా ఒక్కడు ఉన్నాడు కుటుంబకులు, ఆ ఒక్కడు మెఫీబోషెతు. ఆ మెఫీబోషెతు నేనే. దేవుడికి మనకు శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వాన్ని దావీదు మహారాజు అంటాడు, ఇప్పుడు వాడి శత్రువులు కాకుండా నేనేమని పిలుస్తున్నాను? స్నేహితుడుగా పిలుస్తున్నాను, రమ్మంటున్నాడు. ఇది మొదటిది. రెండోది, సౌలు కుటుంబీకులో ఈ మెఫీబోషెతు మీరు గమనించడం లేదో, వాళ్ళు ఎటువంటి పరిస్థితులు అంటే అందరూ చనిపోయారండి. అవునా కాదా? చూడండి, ఆ మాట చూపిస్తాను, ఎంత అద్భుతమైన మాట. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 21వ అధ్యాయము 5వ వచనం. చదువు. వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇజ్రాయేలు సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయి ఉద్దేశించి వారి కుమారులు 7గురిని మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకున్న కవులు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించేదనను. తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా. అంటే అర్థం ఎవరు? మెఫీబోషెతును అప్పగింపక. ఎంత అద్భుతం తెలుసా? ఇక్కడ నాకు అనిపిస్తుంది, మెఫీబోషెతు గురించి అడిగితే ఒక అద్భుతమైన మాట చెప్పు. సౌలు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వేనా మెఫీబోషెతు అంటే? మెఫీబోషెతు నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైన నా యెడల. చాలు. మెఫీబోషెతు యొక్క దాన్ని ఏమంటారంటే పొజిషన్ ఏంటంటే చచ్చిన కుక్క వంటి వాడు. బ్రతికే కుక్క, చచ్చిన కుక్క. ఇక్కడ 2 మాటలు చెప్పాలి, కుక్క, చచ్చిన కుక్క. కుక్కకి ఉన్నటువంటి స్వభావం ఏంటి? విశ్వాసం. రైట్, విశ్వాసం. రెండోది, చచ్చిన కుక్క అంటే అర్థం ఏంటి? జీవం లేదు. బాగా గమనించాలి. మొదటిది విశ్వాసం లేనిది, విశ్వాసం ఉన్నది. రెండోది, ఇప్పుడు నేను మాట్లాడుతాను, దాన్ని కొంచెం నెగిటివ్ పోర్షన్ లో తీసుకుందాం. కుక్కకు ఉన్నటువంటి స్వభావం విశ్వాసం కలదే, కానీ దానికి ఇంకో స్వభావం ఉంది, కట్టిన దానికి తిరిగే. అవునా కదా? ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? మనం ఏదైతే విడిచిపెడతామో తిరిగి దాన్ని మనము చేయడానికి, స్నేహించడానికి, దాని వైపు మరణడానికి మనం ఇష్టపడతాం. ఈ యొక్క మెఫీబోషెతు దగ్గర పెడితే మెఫీబోషెతు గురించి అడిగితే నువ్వు ఎటువంటి వాడు అంటే, ఇప్పుడు మనం కూడా మెఫీబోషెతు అంటే దేవుడు మనం చూసినప్పుడు మనం ఎలా కనబడతాం అంటే చచ్చిన కుక్కలా కనబడతాం అంట. అర్థం ఏంటంటే ఏదైతే అసహించుకున్నామో దానినే మనం ఆశిస్తామట. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, లోకాన్ని అసహించుకున్నాం. తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని స్నేహిస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పండి, మన విశ్వాసం గల కుక్కలమా లేకపోతే కక్కిన దాని మరలా తిరిగే కుక్కలమా? చెప్పాలి. మొదటి. 2, చచ్చిన కుక్కట. మనం ఎలా చచ్చిన మన పరిస్థితి ఎట్లుందంటే, దేవాదేవుడు మనం చూసినప్పుడు మనం అందరూ ఎలా కనబడుతున్నాం అంటే చచ్చిపోయిన వాళ్ళు కనబడుతున్నాం.
దేవుడు ప్రభా అదే ప్రభా నేను బాగా బ్రతుకున్నాను, చక్కగా ఉన్నాను, నేను చాలా నీట్గా తయారు మందిరికి వచ్చినట్టు వేసుకో దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు ఎలా కనబడుతున్నాడ? ఎంత దారుణం. ఎలా చెప్పినాం తెలుసా? రెడీ కొలసీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. దేని వల్ల మనం మృతులైనాం? సున్నతి పొందకపోవడం వల్ల. ఎందుకు సున్నతి పొందలేదు? అపరాధం. 2 విషయాలు గమనించండి. అపరాధముల వలన చచ్చిన వారు, రెండోది సున్నతి పొందడం. అంటే ఏంటి? శరీరంలో అనవసరమైనటువంటి వాటిని కత్తిరించాలి. పురుషుని యొక్క మర్మాంగ చర్మాన్ని కత్తిరించాలి, దాన్ని సున్నతి అంటారు. విచిత్రం ఏంటో తెలుసా? మన రహస్యమైనటువంటి విషయాలు కొన్ని మనం కత్తిరించాం, మనం విడిచిపెట్టాం. అటువంటి మనల్ని దేవుడు ఏమంటారు? మీరు సున్నతి పొందినవారు. ఎప్పుడైతే నువ్వు సున్నతి పొందలేదో, మొదటి అంటే విడిచిపెట్టలేదు, రెండోది అపరాధముల చేత చచ్చిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, అంటే పాపముల చేత అపరాధముల చేత. ఇప్పుడు గమనించండి, మెఫిబోషెత్ అంటే 2 క్వాలిటీస్. ఏ మెఫిబోషెత్ మీరు చూస్తే నాకు ఎలా కనబడుతుంది సార్? చచ్చిన కుక్క లాంటి వాడు. అంటే మొదటిది నీవు కక్కిన దానికి తిరిగి ఆశపడు. అంటే అర్థం తెలుసా? నీ స్వభావమైన పాపం. 2 మార్చుకోలేవు, కత్తిరించవు, విడిచిపెట్టవు. అయినప్పటికీ కూడా ఈ దావీదు ఏమంటున్నాడు తెలుసా? సౌలు కుటుంబంలో ఒక్కడైనా నేను ఉపకారం చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2 విషయాలు మన వైపు మర్చిపోయే ప్రయత్నం చేస్తాం. మొదటిది రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమపత్రిక 5:10. శత్రువులమై ఉండగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనకు దేవునితో సమాధాన పరచబడి. సౌలు కుటుంబంలో దావీదుకి శత్రువా కాదా? విశ్వాసం కలిగిన వాళ్ళ శత్రువులా? శత్రువులు. అటువంటిది దావీదు ఏ రకంగా అయితే మెఫిబోషెత్ ఉపకారం చూపించాలనుకున్నాడో, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఎలా ఉన్నామంట? మీరు శత్రువులమై ఉండగా దేవునితో సమాధానం ఉంచడానికి యేసుక్రీస్తు ప్రభువారు రెండు ఏమయ్యాడు? చచ్చిన మృతులు. మనము మృతులై ఉండగా. రండి ఆ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పుడు బ్రతికించబడ్డాం. చూడండి, చచ్చిన కుక్క లాంటి మనల్ని ఈ రోజు దేవుడు ఏం చేశాడు తెలుసా? శత్రువులైనటువంటి వాడిని దావీదుతో సమాధానం పరిచినాడు, అనగా యేసుక్రీస్తు ప్రభువుతో. 2 చచ్చిపోయినటువంటి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఇది మొదటిది. సమయం అయిపోతుంది, త్వరగా చూడాలి. 2వ మాట 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. రాజు యెహోవా చెప్పినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అతను అడుగగా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడు. రెండోది కుంటి కాళ్ళు కలిగిన వాడు. ఈరోజు వినాలి మాట. మొదటిది సౌలు కుటుంబంలో ఒకరు నేను మెఫిబోషెత్ అయితే నీవు దేవునికి శత్రువు అని జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది నువ్వు చచ్చిన వాడిని జ్ఞాపకం చేసుకోవాలి. శత్రువైనటువంటి నిన్ను, మృతులైనటువంటి నిన్ను దావీదు ఎలాగైతే మెఫిబోషెతుని పిలిపించి దావీదు మహారాజు దగ్గర తీసుకుని వచ్చాడో, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు శత్రువైన మనల్ని కూడా మిత్రులుగా, స్నేహితులుగా పిలిచాడు. రెండోది మృతులను సజీవులుగా లేదా జీవం కలిగిన వారిగా చేశాడు. రెండోది ఏంటి? కుంటి కాళ్ళు కలిగినాడు. అసలు కుంటి కాళ్ళు అని దాని మాటలు ఎందుకు ప్రత్యేకంగా తీసుకున్నానంటే, కుంటి కాళ్ళోడికి ఏం చేయలేము తెలుసా? వాడిని ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే నడవగలడా? నడవలేడు. వాడిని ఏం చేయాలి? మోసుకెళ్ళాలి. చూడండి, కుంటి కాళ్ళు వాడి యొక్క పరిస్థితి ఎట్లుంటో చూపిస్తాం. అపోస్తుల కార్యం 14:8. అపోస్తుల కార్యములు 14:8. బలహీన పాదముల గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని పుట్టివాడే, ఎన్నడూ నడవలేక నడవలేడు, కూర్చుండి ఉండేవాడు.
వాడు ఎప్పుడైనా కుంటోడే పరిస్థితి ఏంటి? వాడు ఎన్నడూ నడవలేడు, ఎప్పుడు కూర్చొని ఉంటాడు. ఇంకో మాట చెప్తాను చూడండి, కుంటి కాలు పరిస్థితి. అపోస్తల కార్యములు 3:2. అపోస్తల కార్యములు 3:2. అంటే అర్థం ఏంటి? కుంటోడు ఏం చేయాలా? ఎవడైనా మోసుకెళ్ళాలి. ఈ బ్రతుకు మనదే, ఈ జీవితం మనదే. ఇంకో విషయం చెప్పనా, బైబిల్లో కుంటోడికి ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. ఏంటో తెలుసా? లేవియకాండం, ద్వితీయోపదేశకాండం 15:21 వచ్చింది. ద్వితీయోపదేశకాండము 15:21. చూడండి, దానిలోని లోపము. లోపము ఆ మాట గమనించి అండర్లైన్. అమ్మా మీరు మాట్లాడకండి దయచేసి. దానిలోని లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైన నుండి కదా నీ దేవుడి యెహోవాకు దానిని. ఇప్పుడు మీరు గమనించారా? ఒకవేళ మోషేకి ఉన్నటువంటి లోపం ఏంటి? కుంటితనం. ఒకవేళ కుంటితనమే ఉంటే అది యెహోవాకు అంటే అర్థం ఏంటి? అర్పింపలేని వాటిని ఏమంటాం? రైట్. ఏదైతే దేవుడికి అర్పించలేని ఉన్నాయో, దేవుడికి అవసరం లేని ఉన్నాయో, దేవుడు ఎదిరించేవి ఉన్నాయో, దేవుడు ధృవీకరించి ఉన్నాయో, అవి దేవుడికి అసహ్యమని. ఇప్పుడు చెప్పండి, ఒకే భవిష్యత్తు దావీదు అసహ్యుడా కాదా? ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా యేసుక్రీస్తు ప్రభువారికి అసహ్యమైన జీవితం. ఎందుకో తెలుసా? నువ్వు నడలేవు. మొదటి. రెండు, నేను ఎవరైనా మోసుకొని వెళ్ళాలి. నువ్వు ఎక్కడైనా ఉంటావంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటారు. ఎక్కడ కూర్చున్నామో తెలుసా? మనం పాపంలో కూర్చున్నాం. ఎక్కడ మోసుకెళ్ళేవారు తెలుసా? పాపంలోనే నిన్ను మోసుకెళ్ళాలి. నీకు అర్థమవుతుందా? కూర్చోడేది ఎక్కడ? పాపంలోనే కూర్చుంటాం. ఎక్కడ పోయాలో తెలుసా? ఎక్కడ నడాలో తెలుసా? పని పాపంలో నడుస్తాం, చీకట్లో నడుస్తాం, చీకట్లో భోజనం చేస్తాం, చీకట్లో నివసిస్తాం. ఇది మన జీవితం. ఇది కుంటి కాల జీవితం. అనగా నీ జీవితం, నా జీవితం కూడా యేసు ప్రభువానికి వెలుపట మనం కుంటి కాలం. ఇప్పుడు కుంటి కాలుడు ఉన్నోడిని ఈ దాన్ని ఏం చేస్తాడు తెలుసా? కుంటి కాలుడు దగ్గర లేదట. ఏ శివ, ఎవడు శివ? సౌలు కుటుంబంలో సేవకుడు. ఏమన్నాడు? ఎల్లు ఏం చేయాలి? కుంటి కాలుని తీసుకొని రావాలి. అంటే అర్థం ఏంటి? మోసడా లేదా? మోసే ఎక్కడ తీసుకొచ్చాడు? దావీదు నొద్దకు తీసుకొని వచ్చాడు. దావీదు నొద్దకు తీసుకొని వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ కుంటి కాలుని నడలేనటువంటి వాడు ఈ రోజు దావీదు దగ్గరికి తీసుకురాబడ్డాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మన జీవితం నడలేనప్పుడు, మనం దేవుడి దగ్గరికి రాలేనప్పుడు, దావీదు మహారాజు తన షీబా అనేటువంటి సేవకుని పంపించి తీసుకుని వచ్చినప్పుడు దావీదు దగ్గరికి ఎలాగైతే వచ్చాడో, ఈరోజు మన జీవితంలో కూడా మన కుంటి కాలు దేవుడి దగ్గర రానప్పుడు, మన కాళ్ళు అంటే ఆత్మీయుగా మన కాళ్ళు కుంటి పడినప్పుడు, దేవుడి దగ్గర రానప్పుడు ఏం చేస్తాడో తెలుసా? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారే. దావీదైతే తన సేవకులు పంపించాడేమో కానీ, షీబాను పంపించాడు కానీ, నన్ను నా ప్రభు యేసుక్రీస్తు సాక్షాత్ తానే ఇచ్చాడు. ఎక్కడికి? దావీదు దగ్గరికి తీసుకున్నాడు. దావీదు ఎవరు? రాజు. ఎక్కడున్నాడు? సింహాసనం. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవాదేవుడు నిన్ను నన్ను కూడా ఎక్కడ తీసుకెళ్ళడానికి వచ్చాడు? మీ చిరజీవమానగా ఆయన సింహాసనం దగ్గరికి. కుంటి కాలు నన్ను మొదటి ఇప్పుడు దావీదు రాజు దగ్గరికి వచ్చేటువంటి అతిథులకు వచ్చాడు. మొదటిది సౌలు కుటుంబీకుల్లో ఉన్నటువంటి ఒకడు ఎలా ఉన్నాడు? శత్రువు ఉన్నాడు, చచ్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు శత్రుడు కాస్త స్నేహితుడయ్యాడు, మృతులైన వాడు జీవం కలిగాడు. రెండు, కుంటి కాలవాడు ఎక్కడికి వచ్చాడు? దావీదు దగ్గరికి వచ్చాడు. కుంటి కాలైనటువంటి మన లోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరం దగ్గర, దేవుని దగ్గరికి వచ్చాడు. ఇది రెండు. మూడు, 2 సమూయేలు 9:4. 2 సమూయేలు 9:4.
ఈ మూడు మీరు గమనించండి. ఎక్కడున్నాడు ఈ మెఫీబోషెత్ ఇప్పుడు? అది మొదటిది. అతడు ఎవరు? లోదెబారులో ఉన్నాడు. ఎవరు? మెఫీబోషెతు. మెఫీబోషెత్ అంటే అర్థం ఏం చెప్పాను? సిగ్గుకరమైన. రెండు, ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఫస్ట్ లోదెబారు ఊర్లో ఉన్నాడు. మూడు, ఏ ఇంటి దగ్గర ఉన్నాడు? మాకీరు. ఈ మూడు మాటలు గమనించండి. మెఫీబోషెతు సిగ్గుకరమైనడు లోదెబారులో ఉన్నాడు. లోదెబారు అనేది ఒక ప్లేస్, ఒక ప్రాంతం, లేక ఒక స్థలం. లోదెబారు అంటే అర్థం ఏంటో తెలుసా? మేత లేని స్థలం. ఏంటంట? మేత లేని స్థలాన్ని నేను ఇలా అనొచ్చా? ఎండిపోయిన భూమి అనొచ్చలేదా? ఎండిపోయిన భూమి ఎందుకు అయిపోయింది? ఎండిపోయింది భూమి అంటే నీరు లేదా? నీరు దేనికి సాదృశ్యం బైబిల్లో? వాక్యానికి. వాక్యం అంటే ఎవరు? అంటే దేవుడు ఎక్కడ లేడు? లోదెబారులో లేడు, అందుకే ఎండిపోయింది. అంటే దేవుడు ఎక్కడ లేడు తెలుసా? లోకములో లేడు. ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో ఉన్నాడు. అంటే లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఇప్పుడు మీరు గమనించండి. మెఫీబోషెతు అనేటువంటి సిగ్గుకరమైనడు ఎక్కడున్నాడు ఇప్పుడు? లోదెబారు అనగా ఎండిపోయిన ప్రాంతం, నిర్జీవమైన ప్రాంతం, నీరు లేని ప్రాంతం, వాక్యం లేని ప్రాంతం, దేవుడు లేని ప్రాంతంలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లోదెబారులో ఎక్కడున్న స్పెషల్ ప్లేస్ ఒకటి ఉంది. ఎక్కడున్నాడు చూడండి, చదువుతారా? లోదెబారులో ఉన్న మాకీరు ఇంట ఉన్నాడు. మాకీరు అనే అర్థానికి అనే మాటకి అర్థం ఏంటంటే అమ్మబడినవా. ఏంటంటే మూడు పదాలు జ్ఞాపకం ఉండాలి. మెఫీబోషెతు సిగ్గుకరమైనడు, దేవుడు లేనటువంటి ప్రాంతంలో ఉన్నాడు. ఏమన్నాడు? అమ్మబడ్డాడు. ఈ రోజు మెఫీబోషెతు లాంటి మనం కూడా ఈ మూడు పరిస్థితుల్లో ఉన్నాం. మొదటిది సిగ్గుకరమైన జీవితం. సిగ్గు దేని వల్ల వస్తుంది? ఎందువల్ల సిగ్గు దేని వల్ల? ఆదాముకి సిగ్గు ఎందుకు వచ్చింది? నీ స్వరం విన్నప్పుడు నేను చెట్టు చాటు దాకా సిగ్గు దిగంబర. ఎందుకు? పాపమును బట్టి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేశాడు కాబట్టి సిగ్గు. ఇది మన జీవితం. రెండు, మేత లేని స్థలం అంటే ఎండిపోయిన భూమి. దేవునికి అయిష్టమైన స్థలం ఏంటంటే లోకంలో ఉన్న మనల్ని, లోకంలో ఉన్న. మూడోది మాకీరు. మాకీరు అనగా అమ్మబడినవారు. మనుషులు మూడు విషయాలకు అమ్మబడ్డారు బైబిల్. మొదటిది రండి, రోమా 7:14. రోమా 7:14. రోమా 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. అయితే నేను పాపమునకు అమ్మబడి. మొదటిది దేనికి అమ్మబడినావు? పాపానికి అమ్మబడిన వాళ్ళం. రెండో యెషయా గ్రంథం 50 అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 50 అధ్యాయం మొదటి వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తండ్రిని విడమనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. రెండోది దేనికి అమ్మబడినాం? మొదటిది, రెండోది, మూడోది. మొదటి రాసు 21 అధ్యాయం 20 వచనము 25 వచనం. మొదటి రాసు గ్రంథము 21 అధ్యాయము 20 వచనము 25 వచనం. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నీవే అమ్ముకొని ఉన్నావు. అంటే దేనికి అమ్మబడింది? కీడు కొరకు. దేవుడు మనకి ఎంతైనా కీడు చేయడానికి రెడీ ఉన్నాడు. ఎందుకు? మనం అమ్ముకున్నాం. దేవుడు అమ్ముకున్నాం పాపం బట్టి, దేవుడు అమ్ముకున్నాం దోషానికి. ఆ రకంగా దేవుడి యొక్క కీడికి మనము అడుగులో అమ్ముకున్నాం మనం. ఇప్పుడు మెఫీబోషెతు యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? అమ్మబడిన. ఈరోజు ఈ జీవితంలో, నా జీవితంలో మనము పాపానికి, దోషానికి, దేవుడు మన మీద ఉంచబడిన ఉగ్రతకు, కీడుకు ఎంతైనా అమ్మబడిన వారు. మీరు ఆలోచిస్తారా? ఇటువంటి లోదెబారులో ఉన్నటువంటి ఈ మెఫీబోషెతు, మాకీరు అనగా మూడింతలకు అమ్మబడినటువంటి ఈ మెఫీబోషెతు, సిగ్గుకరమైన జీవితాన్ని కలిగినటువంటి ఈ మెఫీబోషెతు
ఏం చేయాలా? దావీదు వదిలేయాలి. కానీ దావీదు ఎక్కడ తీసుకొచ్చున్నాడో తెలుసా? రండి, 2 సమూయేలు గ్రంథము 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి అబ్బా ఎక్కడ తీసుకొచ్చాడు? రాజు వాళ్ళు ఎక్కడ ఉంది? యెరూషలేము అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం ఉన్న స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుడు కోరుకునే స్థలం, దేవుడు ఉండే స్థలం, దేవుడు నివాసం ఏర్పరచుకున్న స్థలానికి తీసుకుని వచ్చాడు. ఈరోజు నీ జీవితం నా జీవితం కాదా? మెఫీబోషెతు సిగ్గుకరమైన 2 లోదెబారులో ఉన్నటువంటి లోదెబారులో ఏం జ్ఞాపకం చేస్తుంది? ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని, అమ్మబడినటువంటి స్థితిలో ఉన్న మనల్ని. ఇప్పుడు చెప్పండి, సిగ్గుకరమైనటువంటి జీవితం నుంచి ఇప్పుడు దేవుడికి వచ్చాం, దేవుడి మందిరంకి వచ్చాం. దేవుడి మందిరంలో ఏముంది? ఇప్పుడు అమ్మబడ్డాలు ఎక్కడ తీసుకొచ్చారు? ఇప్పుడు మేత ఉన్న స్థలానికి తీసుకొచ్చాడు, వాక్యం ఉన్న స్థలానికి తీసుకొచ్చాడు. ఆ మేత దేవుని యొక్క వాక్యమే, ఆ బల్ల దేవుని యొక్క రొట్టె మాంసం, అనగా ఆ రొట్టె మరియు ద్రాక్షారసం. ఇది 3వ అనుభవం. గమనిస్తున్నారా? ఫాలో అవుతున్నారు అందరూ? ఇది 3. 4 చదువుతారా? 2 సమూయేలు గ్రంథము కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడైన నేనున్నానను. నీ దాసుడైనా. విచిత్రం ఏంటో తెలుసా? మెఫీబోషెతు దాసుడు. ఈ మెఫీబోషెతు నీవు అని చెప్పినా కదా. ఒకవేళ మెఫీబోషెతు దాసుడు అయితే మనం కూడా దాసులని. దేనికి దాసులు? బైబిల్లో 7 ఎకరాల దాసత్వం ఉంది. అందులో మొదటిది ఏంటంటే ఫస్ట్ మీకు తిరుగు లేకుండా మనం దేనికి చూద్దాం. దాసులు ఎటువంటి దాసులు చూద్దాం. మొదటిది చూడండి, మనం ఎటువంటి దాసత్వంలో ఉన్నాము. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయమైన దాసత్వంలో హైలైట్ దాసత్వం ఏంటంటే మన పాపానికి దాసులు అంతే. దట్స్ ఆల్. ఇక అంతే అందుకని మీరు చెప్పలేము. మనం ఎప్పుడు చెప్పుకున్నా కూడా అయ్యా మీరు ఎప్పుడు కూడా పాపం కూడా చెప్తారంటే ఎందుకు పాపం అనిసారి చెప్పాలంటే మనం పాపం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపని విడిపించే రక్తం ద్వారా మరి పరిశుద్ధులు అయిపోయామా? అయినా కానీ తిరిగి ఏంటంటే బుర్రను అంటించుకుంటాం ప్రతిరోజు కూడా. ఒకవేళ మనం అంటించుకోకపోయినా ఆ దుమ్మి ధూళి మన మీద ఏమవుతుంది? మన బట్టల మీదకి వచ్చి వస్తూనే ఉంటుంది. కాబట్టి మీలో ఎవడైనా పాపం లేదని చెప్పుకుంటే వాడు అబద్ధికుడు. కాబట్టి వాళ్ళు అంతే కదా. మన పాపం లేదంటే వాళ్ళైతే మనకు అవసరం, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఎవరైనా నేను పాపం లేదని చెప్పుకుంటే వాళ్ళు చేయాలి. ఇక్కడ లేదు. ఎవరైనా పాపం లేదని చెప్పుకుంటే వాడు అబద్ధికుడు. అయితే ఇక్కడ మెఫీబోషెతు అంటాడు దాసుడు అంటున్నాడు దావీదుతో. ఇప్పుడు మనం దేనికి దాసుడు? ఎవరైనా పాపము చేస్తే వాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? ఇటువంటి దాసుడైన మెఫీబోషెతు ఇప్పుడు ఎలాగైపోయినాడు తెలుసా? రండి చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. రాజు తన దాసుడికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చెప్పున ఈ దాసుడినైనా నేను చేసిన దాన్ని సేబారాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులో ఒక్కడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను. ఇప్పుడు మెఫీబోషెతు దాసుడు కాస్త ఏమైపోయాడు? రాజకుమారులో ఒక్కడైపోయాడు. ఒకసారి అనిపిస్తుంది మెఫీబోషెతు లాంటి దాసుడిని దావీదు ఎక్కడ పెట్టాలి? మరి నువ్వు దాసుడు కదా, కొన్ని ఏదో పాలన చేసుకుని అనలే కదా. ఏమన్నాడు? రాజకుమారులలో అంటే అర్థం ఏంటి? రాజకుమారులు ఎవరు? రాజు ఎవరు? దావీదు. ఎవరు కుమారులు ఎవరు? దావీదు కుమారులు ఏమంటారు? రాజకుమారులు అంటారు. ఇప్పుడు రాజకుమారులు ఒకడంటే ఇప్పుడు దావీదు ఎలా చూస్తున్నాడు? తండ్రి దేవుడు రాజు అయితే
ఆ కుమారుడు ఎవరైతే రాజకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు అయితే ఆ రాజకుమారుడు ఒకడు నీవైతే మనమేమైనా రాజకుమారుడమైన దాసత్వంలో నుంచి బానిసత్వంలో నుంచి చెరలో ఉన్నటువంటి మనల్ని, సంఖ్యలో ఉన్నటువంటి మనల్ని, బంధువులో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడో తెలుసా? ఆయన రాజకుమారులు ఒకటే చేస్తాడు. అంటే అర్థం ఏంటి? సేమ్ ప్రయారిటీ. యేసు ప్రభువుకి ఎటువంటి ప్రయారిటీ మనకి కూడా వింటున్నారు ఈ మాట. యేసు ప్రభువుకి ఎటువంటి ప్రయారిటీ ఉందో మనకి కూడా మీరు ఊహిస్తారా? కొన్నిసార్లు అనిపిస్తుంది యేసు ప్రభు వారికి కూడా అంత ప్రయారిటీ లేదు తండ్రి అని దేవుడు మనకి ఇచ్చాడు. ఎలా చెప్తారా? యేసు ప్రభు వారి నా అద్భుతి కుమారుడు, నా చలదేవి కుమారుడు, నా ప్రియమైన కుమారుడు, నా ఏకైక కుమారుడు అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆ కుమారుడు అంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు అన్నానికి రుజువేంటి? ఎందుకో తెలుసా? సాక్షాత్తు తన సొంత కుమారుడు నీ కొరకు నా కొరకు. ఇప్పుడు చెప్పండి, ఆయన చెప్పడానికి ఇష్టపడ్డాడు, నీవు బ్రతికించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఇద్దరు ప్రేమ ఎవరికి ఎక్కువ? చెప్పండి. మనల్ని ప్రేమించాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నాకు. ఇప్పుడు నేను అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి పంపించాడు. యేసుక్రీస్తు నేను ఎవరు అన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి? మన పరిస్థితి చిత్రమైన సార్ వీళ్ళిద్దరూ కూడా ఏక మనసు కలిగిన వారు. వెళ్తావా నాన్న? వెళ్తాను. ఎవరి కోసం వెళ్తాను? నా తమ్ముడు, నా చెల్లెలు అక్కడ వారి కోసం చనిపోయిన లేదు, వారి బ్రతకాలి అనుకుని యేసుక్రీస్తు ప్రాణాలు ఇచ్చేసి. ఇప్పుడు నువ్వేమైనా ఆయన చనిపోయాడు, ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు, ఆయన నిత్యుడు అయిపోయాడు, ఆయన సర్వస్వం నీకోసం దారికి వస్తాడు. ఈరోజు నీవు రాజకుమారుడు ఒకరిగా మారిపోయాడు. దాసుడు కాస్త ఏమైనాడు? నాలుగు చెప్తారా? మొదటిది రాజ కుటుంబంలో ఒకడు, శత్రువు మృతుడు, స్నేహితుడు జీవము కలిగిన మార్చాడు. రెండు, కుంటికాలు ఉన్నటువంటి వాడు, దేనికి అర్పింపబడినటువంటి వాడు, హేయమైనటువంటి వాడు. ఈరోజు ఏమయ్యాడు? ఎక్కడికి వచ్చాడు? దావీదు దగ్గరికి వచ్చాడు. అంటే దేవుడి దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. మూడు, మాకీరు. మూడు విషయాలు. మెఫీబోషెతు, లొదెబారు, మాకీరు. సిగ్గుకరమైన జీవితం, మేతైన స్థలం, నమ్మబడినటువంటి వాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేములోకి వచ్చాడు. యెరూషలేములో దేవుని మందిరం, అనగా దేవుని యొక్క ప్రజలైనటువంటి స్థాయికి వచ్చాడు. నాలుగు, దాసులైనటువంటి వాడు ఇప్పుడు ఏం చేశాడు? రాజకుమారులో ఒకరిగా మార్చాడు. ఇది నా ఐదు రెండో సమయాలు కదా 9:9. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలవనంపి సౌలుకును అతని కుటుంబకులను కలిగిన సొత్తంతటిని యజమాని కుమారునికి నేను అప్పగించి ఉన్నాను. నేను ఇప్పించి ఉన్నాను. సొత్తంతటిని ఇచ్చాడట. అంటే ఏమి లేదు వీడికి, మెఫీబోషెతుకి ఆస్తి లేదు, సొత్తు లేదు. అంటే అదే రిక్తుడు. నేను మనం అందరం ఇదే పరిస్థితి. దేవుడు చూసినప్పుడు ఏమైనా నీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే, నా దగ్గర కోట్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, బంగారం ఉంది అని నువ్వు చెప్పుకుంటే దేవుడు దృష్టిలో అవన్నీ కూడా ఏంటి? అసలు మురికి కీలికలతో సమానం. అసలు దేవుడు వాటిని ఏమి కన్సిడర్ ఏమైనా ఉందా? రిక్తుడు అయిపోయాడు. ఈ మెఫీబోషెతు రిక్తుడు లాంటి వాడిని ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? రండి 10వ. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాకుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునికి ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలను. ఏంటట? ఎవరికి అప్పచెప్తున్నాడు ఈ విషయం? షేబా కంటాడే. షేబా, మెఫీబోషెతు ఇప్పుడు నావాడు, నువ్వేం చేయాలి తెలుసా? నీవును అంటే షేబాను, రెండు నీ కుమారుడు. షేబా కుమారుడు ఎంతమంది తెలియదు. రండి 11వ. నా ఏలినవాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చెప్పున నీ దాసుడినైన నేను చేసిన దానిని సీబా రాజుతో చెప్పాను. కాబట్టి నీవును నీ కుమారుడైన నీ దాసుడును అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనమునికి ఆహారం కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడు మెఫీబోషెతు ఎల్లప్పుడూ చేయమని సెలవించిన ఈ సీబాకు 15 మంది కుమారులు దాసులు ఉండిరి.
17 మంది కుమారులు ఉన్నారట. 20 మంది వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరికి దాసులు అయిపోయినారు? ఇప్పుడు ఈ సొత్తే లేదు, రిక్తుడు మెఫీబోషెతు. ఇప్పుడు ఏమన్నాడు? ఏ శివ, నీవు నీ కుమారులు. ఇప్పుడు ఎంతమంది టోటల్ అయింది? 10 మనుషులు. మెఫీబోషెతు పుట్టుకాలు మొదటిది శివ, రెండు కుమారులు ఎంతమంది? 17 మంది. 20 మంది. ఇప్పుడు 20 ప్లస్ 17 17 మంది. 20 మంది కలిపితే ఎంత? 37 ప్లస్ 1 36 మంది. ఎవరికి? ఈ రెండు పుస్తకాలు మెఫీబోషెతుకి దాసులు. ఊహిస్తారా ఇది? అంత మాత్రమే కదా? నువ్వు దాసులు ఉండడం మాత్రమే కాదు, ఏం చేయమన్నాడు? ఆ భూమిని మీరు ఏం చేయాలా? సాగు చేయాలి. సాగు చేసి భోజనమునకై కలుగునట్లు. ఏంటి ఈ శేబా మెఫీబోషెతుకున్న అరికిదేంటి? రిక్తుడు, ఎన్నిక లేనివాడు, తినడానికి తిండి లేనివాడు, పనికిమాడు, సిగ్గుకరమైన జీవితం ఉన్నాడు, అమ్మబడినోడు, ఇంకా చచ్చిన కుక్కలాంటోడు, దాసుడు, దావీదుకు శత్రువు. ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి మెఫీబోషెతు ఏమైపోయాడు? 36 మంది ఉన్నటువంటి వ్యక్తులకి యజమానుడు అయిపోయాడు. ఈరోజు దేవుడు ఇష్టం తెలుసా? ఈరోజు మెఫీబోషెతు 36 మంది ఎవరు? పరిచారం చేసిన వాళ్ళు. అవునా కదా? ఆహారం ఉన్నట్లు శేబా లాంటి వాడు పరిచారం ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ మెఫీబోషెతు తిన్నది ఎక్కడో తెలుసు? ఎవరి దగ్గర తెలుసా? చూడండి ఆ మాట. 2 సమూయేలు గ్రంథము 11వ వచనం. ఉండి ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల సదాకాలం రాజు యొక్క ఈ విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మెఫీబోషెతు రిక్తుడైనటువంటి వాడు. ఎంతమంది వచ్చారు? 36 మొదలు కదా. మన పరిస్థితి చూపిస్తాను. మనకి పరిచయాలు ఎవరు? ఫిబ్రవరి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. అని దూతలలో అని చదువుతున్నాను. అని దూతలలో ఎవరి గురించి ఎప్పుడైతే చెప్పినా వీరందరూ అంటే ఎవరు? దూతలు. రక్షణను స్వాస్థ్యం పొందబోవారు ఎవరు? మనమే. వారికి పరిచారం చేయుటకై సేవకులైన శివ మెఫీబోషెతును నా ముందు పెట్టి అడిగితే పరలోక సింహాసనం అదే ప్రభా, అంత పక్షపాతం. దావీదు మహారాజు నాకు 36 మంది ఇచ్చాడు. నీకే తెలుసా? కోటాను కోట్ల దేవతలు రక్షణ స్వాస్థ్యం పొందబో నీకు పరిచర్య చేస్తారట. ఏంటి భాగ్యం! ఈ లోకంలో నువ్వు రిక్తుడు కావచ్చు, డబ్బు లేనుడు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు కావచ్చు, ఎంతో క్షోభ, కష్టము, దుఃఖము, నీ పరిస్థితి ఎవరికి అర్థం కాదు. కానీ చెప్తాడు తెలుసా? రేపు ఆయన ఇంతమంది మొదలైనది దాసులంట. రెండోది, ఈ మెఫీబోషెతు ఎక్కడ భోజనం చేస్తున్నాడు? రాజు బల్ల యొక్క భోజనం ఎల్లప్పుడూ. మరి 2 భోజనాలు తెలుసునా మీకు? ఎక్కడ భోజనం? రుదాట్లో ఇంటి కల కాదు, ఇక్కడే దేవుని మందిరంలో భోజనం. ఆ భోజనం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే నా శరీరము నా రక్తం. ఇది మొదటి భోజనం. రెండో భోజనం ఉండదు. ఎక్కడ? ఎత్తబడిన సంఘానికి దేవుడు 7 ఏళ్ల విందు అభివృద్ధి. అక్కడ భోజనం ఎంతకాలం? సదా. అక్కడ 7 ఏళ్లే. అక్కడ దగ్గర సదాకాలం ఏం కదా. మరి 7 ఏళ్ళు అంటే మీరు అందరూ అనుకోవచ్చు, భోజనం అంటే విజయం అనుకోగలరు. అక్కడే ఏడో తెలుసా? నిజమైన భోజనం తెలుసా? ఆ యేసుక్రీస్తు ప్రభువారితో సదాకాలం రాజ్యమును యేసుక్రీస్తు ప్రభువారితో నిత్యం ఉండడమే మనకు భోజనం. ఇక్కడ ఎంతవరకు మన బ్రతుకున్నంత కాలం యేసుక్రీస్తు ప్రభువారు భోజనం తింటాం. మరి అక్కడ నిత్యము
మెఫీబోషెత్ అడిగితే నువ్వేనంటే ఓ నాకు సదాకాలం దారి ఉన్నంత వరకే మెఫీబోషెత్ యొక్క పండగ అందరూ అంటారు, అంతే కదా. తర్వాత లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గారు సదాకాలం మనకు భోజనం. ఎలాంటి వ్యక్తి ఎలా మార్చబడ్డాడు. ఈరోజు ఈ జీవితం అంతా కూడా నీదే నాది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మెఫీబోషెత్ లాంటి ఈ జీవితాన్ని దేవుడు 5 నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చాడు. అవి చెప్తారా? మొదటిది కంపేర్ చేసి 6 చక్కగా చేయొచ్చు. మొదటి సౌలు కుటుంబంలో ఒకడైనా నీకు శత్రువు మృతుడు ఏమయ్యాడు? ఇప్పుడు స్నేహితుడైన జీవము కలిగి బ్రతికిన ఫ్రెండ్ గుడ్డివాడైనటువంటి ఎక్కడుండాలా? నువ్వు మోయలేవు, నడవలేవు, లేకపోతే అక్కడే కూర్చోవాలి. కానీ ఏం చేశాడు? ఇప్పుడు దేవుడికి అసహ్యమైన వాడు, ఎన్నికలైన ధృవీకరింపబడ్డాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుడు దావీదు దగ్గరికి వచ్చాడు. మొదటి దావీదు దగ్గరికి రావాలి. కుంటోడు ముందు అక్కడ వెలిసినప్పుడు పెట్టాడు కాదు కదా. అప్పుడు దావీదు దగ్గరికి రావాలి. దావీదు ఇష్టమైతే యెరూషలేము భోజనం పాలు, అంతే కదా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాడు. 3 మెఫీబోషెతు లోదెబారు మాకి ఏమిటి మెఫీబోషెతు? సిగ్గుగలమైన జీవితం. 2 మేతలేని ఎండిపోయిన వాక్యం లేని లోకంలో ఉన్నవాడు. 3 అమ్మబడేవాడు. దోషములకు పాపములకు యెహోవా యొక్క కీడికి మనం అమ్మబడ్డాం. ఇటువంటి మనల్ని ఏం చేశాడు? దేవుని మందిరం యెరూషలేములోకి తీసుకొని వచ్చాడు. 4 దాసుడైనటువంటి నిన్ను నన్ను రాజకుమారులలో ఒకటిగా చేశాడు. 5 రిక్తుడైన మనల్ని ఆయన దాసులైనటువంటి రక్షణ స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారం చేయుటకు దేవదూతలే మనకి ఇచ్చాడు. అక్కడ 36 మందిని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ భోజన పాలు సదాకాలం రాజు దగ్గర ఉన్నంత వరకు ఉంటుంది. కానీ మనం నిత్యము ప్రభుతో ఆయనతో విధి చేయడానికి దేవుడు నీకు నాకు ఆదిత్యం ఇచ్చాడు. రండి మనందరము ఆరాధనలో ప్రవేశిస్తాం. ఈ 5 మాటలు ఆధారం చేసుకోండి.